జీవో 21తో తమ ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. చాలని జీతాలతో తమ జీవితాలను గడుపుతున్నామని వారు వాపోయారు. పార్ట్ టైం టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీన సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులం అందరం కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీ కాకతీయ యూనివర్సిటీ నుంచి మరియు చాకలి వీరనారాయణ ఐలమ్మ యూనివర్సిటీ నుంచి శాతవాహన యూనివర్సిటీ నుంచి మిత్రులందరూ వచ్చినారు. పార్ట్ టైం యూనివర్సిటీ అధ్యాపకులందరూ వారు సమావేశమై అందరం కూడా మా యొక్క సమస్యలు ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో ఆ 21 మా యొక్క ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుంది. మేము చాలని జీవితాలను గడుపుతూ ఉన్నాం. 6 నెలలే జీతాలు తీసుకొని మా పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పేసి గత 12 సంవత్సరాలుగా మేము పోయిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా జీవో నెంబర్ 21 తీసుకురావడం అనేటువంటిది చాలా శోచనీయము. దీన్ని ఖచ్చితంగా సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకు ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ముందుగా మాత్రం మా 900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఐకాసా ఏదైతే ఉందో మా పార్ట్ టైం లెక్చరర్ల సంఘం ఏదైతే ఉందో అందరూ ఐకాసా తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చెలో సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఈ నెల 17వ తారీఖు నాడు ఏప్రిల్ 17వ తారీఖు నాడు విజయవంతం చేయాల్సిందిగా మా పార్ట్ టైం